ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. సాధారణంగా వాడుక భాషలో అందరూ ఏమన్నా మాట్లాడేటప్పుడు ఏమైనా ఇబ్బందులైనా లేకపోతే దేని గురించి చెప్పాలన్నా ఏం దరిద్రం పట్టుకుందో ఏమో గానీ ఒక్క పని అవ్వట్లేదు, అష్టదరిద్రాలు నా వెనకాలే ఉన్నట్టున్నాయి, ఏం చేద్దామన్నా అవ్వట్లేదు, ఆగిపోతున్నాయి, ఏదైనా పని స్టార్ట్ చేసే విషయంలో కావచ్చు, అవుతున్న పని మధ్యలో ఆగిపోయినా, అంతా గందరగోళంగా ఉన్న ఈ క్వశ్చన్ మార్క్ మిగిలిపోయినప్పుడు ఫస్ట్ నోట్ నుంచి వచ్చే పదం దరిద్రం అని. అష్టదరిద్రాలు అంటారు. అసలు అష్టదరిద్రాలు అంటే ఏంటండి? 8 తెలుసు, అవి ఏంటి? అష్ట అంటే 8 అంతవరకు తెలుసు కదా, చాలు అంతే. పర్వాలా. కాబట్టి సగం ప్రశ్నకి సమాధానం వచ్చేసినట్టే. దరిద్రం అంటే తెలియంది ఏముందండి? ఎక్కడైతే మనకి ఒక లోటుపాట్లు ఉన్నదో దాని దరిద్రం అంటాం. ఒక కష్టం వచ్చింది అనుకోండి, దాన్ని అష్ట కష్టాలు అంటుంటారు. వాడు అష్ట కష్టాలు పడుతున్నట్టు ఆయన అంటారు. అష్ట కష్టాలు అని అంటే దానికే మనం ఇవి వాడుక భాషలో సినిమా కష్టాలన్నీ వాడికే ఉన్నాయండి అంటాం. మనం సాధారణంగా సినిమాలోనూ సీరియల్లో చూసామనుకోండి, ఎక్కడ లేని కష్టాలన్నీ వాళ్ళకే చూపిస్తూ ఉంటారు. వాళ్ళు వీటిని అష్ట కష్టాలు అని చెప్పి అంటూ ఉంటాం. ఆ అష్ట కష్టాలనే మనం అష్ట దారిద్ర్యాలు అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. అలాంటి దారిద్ర్యాలు మొత్తం ఒక చాకౌట్ చేస్తే మన వాళ్ళు ఒక 8 రకాల దారిద్ర్యాలు మనకు ఉన్నాయి అని చెప్పి నిర్ణయం చేశారు. అన్నిటికన్నా పెద్ద దారిద్ర్యం ఎక్కడా అని అంటే దాస్యము అని అన్నారు. ఫస్ట్ దాస్యము అని అంటే ఎవడి కిందో బడి ఉండటం, వాడు చెప్పినట్టే మన జీవితం గడవటం. ఇక దాన్ని మించినటువంటి దరిద్రం మరొకటి లేదు. కాబట్టి ఆ దారిద్ర్యం నుంచి బయటపడాలనే మన వాళ్ళందరూ కూడా పోరాటం చేసి మనకు స్వాతంత్రం తెప్పించారు. కాబట్టి ఇది మొట్టమొదటి దరిద్రం ఎవరికైనా సరే. ఎందుకంటే మనకి అంటూ ఒక అస్తిత్వం లేకుండా పోతుంది, ఒక ఉనికి లేకుండా పోతుంది. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా ఎవడి కిందో బతకటం అనేటువంటిది అతి నీచమైనటువంటి బతుకు అన్నమాట. అలా కాకుండా మనం స్వతంత్రంగా బతకగలిగినటువంటి అదే ఐశ్వర్యం అంతే. ఇప్పుడు నేను చెప్పేటువంటి అష్ట దరిద్ర్యాలన్నిటికీ కూడా వ్యతిరేకం తీసుకుంటే మీకు ఐశ్వర్యాలు ఉన్నట్టే. అంటే మీకు స్వతంత్రంగా బతకగలుగుతున్నారు మీరు అని అంటే దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఇంకేం లేదు. అది మొట్టమొదటిది. తర్వాత రెండవది ఏమిటి అని అంటే దారిద్ర్యము అన్నాడు. దారిద్ర్యం అంటే ఏంటి? ఏదో డబ్బు లేకపోతే దారిద్ర్యం అనే కాదు, నీకు అవసరమైనప్పుడు సహాయం చేయటానికి మనిషి లేకపోయినా సరే అది దారిద్ర్యమే. అంతే కదా. మనకి ఎవరైనా సహాయం చేయడానికి ఏదో మనకి ఒక సామెత ఉంటుంది చూడు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారడి ఏరు, ఇలాంటివి లేనటువంటి ఊళ్ళో అసలు మీరు ఉండనే ఉండద్దు అని చెప్పి మనకు సామెత చెప్తుంటారు, ఒక పద్యం చెప్తూ ఉన్నారు మనకి. అలాగా కాబట్టి ఆ అప్పిచ్చేవాడు ఒకడు ఉండాలి మనకి సమయానికి ఉంటే. ఇప్పుడంటే ఏవో క్రెడిట్ కార్డులు వచ్చాయి కానీ ఆ రోజుల్లో అయితే మనకి అప్పిచ్చేవాడు ఎవడన్నా ఉండాల్సిందే కదా. కాబట్టి అది చాలా అవసరమైనటువంటిది. అలానే టైంకి నీకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వైద్యుడు ఉండాలి. అట్లానే ఊళ్ళో తాగటానికి నీళ్లు లేనప్పుడు నువ్వు జీవితం ఎట్లా నడుస్తావు? కాబట్టి ఇవన్నీ ఉండాలి. ఇవి లేనప్పుడు చాలా కష్టం అయిపోతుంది మన జీవితం. కనుక సరైనటువంటి నీకు సపోర్ట్గా ఉండేటువంటి ఒక మనిషి కానివ్వండి, లేదా ఇక్కడ కేవలం డబ్బు అనేటువంటి మాటనే తీసుకోవద్దు, ఎవరు నిన్ను సహాయ పెట్టేటువంటి మనిషి లేకపోతే అది దారిద్ర్యం మనిషికి. కనుక అటువంటి దారిద్ర్యం ఏదైతే ఉంటుందో అది మరొక కష్టం అన్నమాట మనకి. ఇక మూడవది భార్యా వియోగము అని చెప్పి అన్నారు. మరి భర్త వియోగం అయితేనో అని చెప్పి మళ్ళా ప్రశ్న వస్తుందేమో. ఇది చాలా క్లిష్టమైనటువంటి కష్టం. ఎందుకంటే భార్య అంటే స్త్రీ ఎప్పుడూ కూడా మానసికంగా చాలా దృఢమైన, మగవాడు ఎప్పుడూ కూడా శారీరకంగా దృఢంగా ఉంటాడు కానీ మానసికంగా చాలా వీక్. అందుకని మీరు చూడండి, కొద్దిగా యవ్వనంలో ఉన్నప్పుడేమో మగవాడు డామినేట్ చేస్తుంటాడు, కొద్దిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత వీడు కుయికై అనకుండా పడి ఉంటాడు, వాళ్ళ ఆవిడ మీద డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది వయసు పెరిగే కొద్దీ ఈమెకు మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది తప్పితే మగవాళ్ళు వీక్ అయిపోయి. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారంటే భార్యా వియోగం జరగటం అనేటువంటి ఒక దారిద్ర్యము అని అన్నాడు. మీరు సాధారణంగా గమనిస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత భర్త ముందు చనిపోయి భార్య బతికి ఉంటే పర్వాలేదు కానివ్వండి, భార్య ముందు చనిపోయి భర్త మాత్రం మిగిలి ఉంటే వాళ్ళు ఎంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు పాపం. మీరు చాలా మందిని మీరు గమనించండి సమాజంలో, ఇది మనం సాధారణంగా చూసేటువంటి విషయం అన్నమాట. కాబట్టి భార్యా వియోగం ఒక దారిద్ర్యము అని చెప్పారు.
ఎందుకంటే మనిషి తను ఎక్కడా కూడా స్థిరంగా ఉండలేకపోతాడు అనమాట. అది ఒక దారిద్ర్యం కింద మనకి లెక్క వేశారు. తరువాత 4వది. ఈ 4వది ఏమిటి అంటే అన్నిటికన్నా కూడా మనిషిలో ఉండేటువంటి వ్యసనం అనేటువంటిది 4వది. అది ఏ రకమైన అయి ఉండొచ్చు. దొంగతనం చేయటం కావచ్చు, వ్యభిచారం చేయటం కావచ్చు, జూదం ఆడటం కావచ్చు, లేకపోతే తాగుడికి అలవాటు పడిపోవటం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే వ్యసనము అంటే ఏమి అర్థము? వ్యసనము అంటే బయటపడటానికి రాలేనటువంటి దశలోకి పోవటం. అంటే కొంతమంది చూడండి ఎప్పుడు అదే తాగుడు అంటే ఏదో నువ్వు ఒకసారో 2 సార్లు తాగి ఏదన్నా సందర్భాల్లో ఎక్కడన్నా తాగటం వేరు. కొంతమందికి అది లేకపోతే ఇక కాళ్ళు చేతులు వణికిపోవటం దగ్గర స్థితికి వెళ్ళిపోతారు. అలాంటివి ఇట్లాంటివి కొంతమందికి ఏం అవసరం ఉన్నా లేకపోయినా ఆ చెయ్యి ఊరుకోదు వాళ్ళకి. అలా పోయేసి అక్కడ ఏదన్నా దొరికింది అనుకోండి, దాన్ని తీసుకొని జేబులో వేసుకోకపోతే వీడి చెయ్యి ఊరుకోదు అనమాట. దొంగతనాలు ఇది అది వాళ్ళు అలవాటు పడిన వాళ్ళు మనం మార్చలేము వాళ్ళని. చాలా కష్టమైనటువంటి విషయం. ఇది మనిషికి అంటే సమాజంలో ఒక లోకువ చేసేటువంటి పని అన్నమాట. కనుక అటువంటి తప్పు చేయటం అనేటువంటిది, వ్యసనానికి బానిస అవ్వటం అనేటువంటిది ఒక దారిద్ర్యం. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడాను ఒక హద్దుల్లో ఉంటే పర్వాలేదు కానివ్వండి, హద్దులు దాటిపోతే వీటి వల్ల చాలా కష్టాలు మనకంతా కూడా. ఆ తర్వాత భిక్షాటన చేయటం. ఆ భిక్షాటన చేసేటువంటిది, భిక్షాటన అనేటువంటి దానికి కూడా మనకి ఇంకా అభక్ష్య భక్షణం అంటారు. అంటే తినకూడనటువంటి దాన్ని తినటము అని చెప్పి అర్థం. ఇదే సమయంలో ఎంగిలి తినటం అంటే ఎదుటివాడు ఎవడన్నా ఎంగిలి చేసినటువంటి దాన్ని నువ్వు తినేటువంటి పరిస్థితి రావడమే భిక్షాటన అనేటువంటి. బిచ్చగాడికి ఏది వేస్తారు? నువ్వు బాగా చక్కగా అన్ని తయారు చేసేసి వెండి పళ్ళెల్లో అలంకరించి ఏం పెట్టంగా మనం వాడికి మిగిలింది కదా అంటే నువ్వు తిన్న తర్వాత మిగిలింది ఆడికి వేస్తున్నావు. అది పాసిపోయి ఉండొచ్చు, కుడ్డిపోయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, అదే కదా వాడికి వేస్తున్నావు. కాబట్టి ఆ భిక్షాటన చేసుకుని రావాల్సిన అవసరం ఏదైతే ఉందో ఇది ఇంకొక దౌర్భాగ్యం అన్నమాట. మనకి దాన్ని మించినటువంటిది లేదు. ఈ మధ్య బాగా కాస్త అలవాట్లు ఎక్కువైపోయి జనాలకు ఏమైపోయిందంటే అందరం కలిసి కూర్చొని తింటే అదేదో పెద్ద స్నేహం ఇంకోటో పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒకళ్ళ ఇంగిలి ఒకళ్ళ ఆమెను కూర్చొని జురుకొని తింటూ ఉన్నారన్నమాట. ఇట్లాంటి వాటి వల్లే రోగాలు వచ్చేది. ఇంక దేని వల్ల వస్తాయి మనకి? అది కూడా ఒక దారిద్ర్యం. అది ఒక దారిద్ర్యం. కాబట్టి ఈ భిక్షాటన చేయటము అనేటువంటిది ఒక దారిద్ర్యం కింద మనకి చెప్పారు. తరువాత ఇంకొక అతిపెద్ద దారిద్ర్యం ఏమిటి అని అంటే సోమరిపోతనం. ఏమి చేయకుండా పని లేకుండా కూర్చోండి. అలాంటి వాళ్ళని మీరు కదిలించండి, ఏమి చెయ్యరు వాళ్ళు. అంతే, నువ్వు 100 వెనకాల సోలాలతో పొడుగు ఇంకోటి చెయ్యి, ఏమైనా చెయ్యి, అలానే చేద్దాం కూర్చొని ఉంటాడు అంతే. ఆడికి ఏదో టైంకి అంత తిండి తిరిగింది, ఆమెను పడుకుంటాడు. పని చేయడం అలవాటు లేనటువంటి వాళ్ళ చేత పని చేయించటం అనేది ఎంత పెద్ద తలకాయ నొప్పో. అది ఒక దారిద్ర్యం. ఎప్పుడూ కూడా మనిషి ఎలా ఉండాలి అని అంటే ఉత్సాహంగా పని చెయ్యాలనేటువంటి తపన ఉండాలి మనిషికి. అంటే అవసరమైన పనులే చెయ్యాలి. తపన ఉంది కదా అని చెప్పి పని లేకుండా పైన బలుబు ఇప్పదీసాం, మళ్ళీ బలుబు పెట్టాం, ఫ్యాన్ ఇప్పదీసాం, ఫ్యాన్ పెట్టాం, ఇట్లాంటి పనులు చేయటం కాదు. మనిషి ఎప్పుడు కార్యరతుడు అవ్వాలి అని చెప్పే కదా గీతలో భగవానుడు మనకి చెప్పినటువంటి మాట. కాబట్టి పనిని చెయ్యమంటున్నాడు ఆయన. పని లేకుండా సన్యాసి వై తిరగమని చెప్పి భగవద్గీత మనకి చెప్పట్లేదు అండి. ఇది ఒక దారిద్ర్యం మనకు ఉన్నటువంటిది. తరువాత అప్పు చేయటం, రుణ బాధ అనేటువంటి మా దారిద్ర్యం. తీసుకునేటప్పుడు ఉండేటువంటి ఆనందం అప్పు తీర్చేటప్పుడు చచ్చినా ఉండదు ఎవడికి. ఎంత కష్టపడతాము. ఈ ఈఎంఐలు కట్టే వాళ్ళందరినీ అడగండి మీరు. ఏదో ఆమెను తీసేసుకుంటారు ముందు ఉత్సాహంగా, ఏదో ఇంటికి ఆ వస్తువు కొనాలి, ఈ ఇంటికి ఇది కొనాలి, లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కోవాలి అని దీంతో ఆ ఇంటికి అప్పు తీరేసరికి ముసలోడు అయిపోతాడు. ఇక జీవితం అంతా కూడాను నా అప్పులు కట్టుకోవటానికే నేను బతికున్నాను, దీనికోసం పూట పూట తిట్టుకుంటాడు వాడు, తనని తానే తిట్టుకుంటాడు, వేరే వాడు నిందించక్కర్లా వీడిని. కాబట్టి అప్పు అనేటువంటిది అతి ఎక్కువ మానసికంగా మనిషి మీద తీవ్రమైన ప్రభావం చూపించేటువంటి దారిద్ర్యం ఏదన్నా ఉందంటే అప్పు ఉండటమే. కాబట్టి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఎంత సంపాదించావు అనేది కాదురా నాయన ముఖ్యము, అప్పు లేకుండా ఎన్నాళ్ళు ఉంటున్నావు అనేది చెప్పు అంటున్నారు.
అది కూడా ఒక దరిద్రం. అప్పు అనేటువంటిది ఉండకు. ఇది మనకి చివరైనటువంటిది రోగం, వ్యాధి. రోగాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ రోజుల్లో అందరికీ కామన్ గా ఉండేటువంటి 2 శంఖ చక్రాలు ఉంటాయి ప్రతి వాడికి. ఒకదాని బీపీ, ఇంకో దాని షుగర్ అని పేర్లు పెట్టుకున్నాం. ఏమండి మీకు శంఖ చక్రాలు వచ్చాయా అని అడుగుతారు. అంటే బీపీ షుగర్ వచ్చినాయా లేదా అని. ఇది పారిభాషకు పదం అన్నమాట. ఈ 2 శంఖ చక్రాలు ఉంటే నువ్వు విష్ణుమూర్తి అంత గొప్పవాడిగిరా నాయనా అని. కాబట్టి ఈ 2 ఉంటే చాలు మనిషికి, ఇంకేం అక్కర్లా. ఒకటేమో లోపల తినేస్తూ ఉంటుంది, తెలియకుండా తింటుంది. సైలెంట్ కిల్లర్ దాని పేరే, ఆ షుగర్ పేరు. ఇక ఎప్పుడు కూడా బయటకు కనపడేటువంటి పెద్ద రోగం ఏమిటంటే బీపీ. వాడు చిరు బుర్రులాడుతూనే ఉంటాడు, ఎక్కడా స్థిరంగా కూర్చోలేడు, ఉండలేడు, కనపడ్డ వాళ్ళందరి మీద అరుస్తూ ఉంటాడు. ఇక దీనిలో ఇంతకన్నా దారిద్ర్యాలు ఏముంటాయి మనుషులకి? వీటిని ఈ 8 మనకు ఉండేటువంటి అష్టదరిద్రాలు. ఇప్పుడు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి గుర్తు పెట్టుకోండి, మళ్ళీ పెట్టుకొని ఒక్కొక్కటి ఈ దరిద్రం మనకు ఉందా లేదా, ఆ దరిద్రాన్ని ఎట్లా బయటికి పంపిద్దామా ఆలోచన చేయండి. చేస్తే ఒక్కొక్క దరిద్రం పోయింది అంటే ఒక్కొక్క ఐశ్వర్యం వచ్చినట్టే. ఇప్పుడు వ్యాధి దరిద్రం అన్నాం కాబట్టి అష్ట ఐశ్వర్యాల్లో ఏముంటుంది? ఆరోగ్యంగా ఉండడం, అంతేగా. ఇక్కడ అప్పు దరిద్రం అని అన్నాం కాబట్టి సమృద్ధి కలిగి ఉండటం ఐశ్వర్యం. ఏమండి సోమరిపోత్తనం అన్నాం, అక్కడ చురుగ్గా ఉండటం ఐశ్వర్యం. అంతే. వీటన్నిటికీ కూడా మీకు ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో అవన్నీ కూడా మీకు అష్టైశ్వర్యాలు. కాబట్టి అష్టైశ్వర్యాలతో మనిషి బాగుండాలి అని చెప్పే మనం. అంటే మన సాధారణంగా ఐశ్వర్యం అంటే డబ్బు, దరిద్రం అంటే డబ్బు లేకపోవటం అని అనుకుంటూ ఉంటాం. అది చాలా తప్పు. అసలు ఆ మాట మనకి సంబంధం లేదు. అది ఎక్కడి నుంచన్నా వెస్టర్న్ థాట్ లో నుంచి వచ్చిందేమో కానివ్వండి, మన భారతీయ సాంప్రదాయంలో అసలు ఆ మాటకి అర్థమే లేదు. డబ్బుకి ఐశ్వర్యానికి సంబంధం లేదు. ఐశ్వర్యం అనేటువంటి దానిలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో డబ్బు అనేటువంటి ఒక చిన్న పార్ట్ అయితే అయి ఉండొచ్చు, కాదనట్లు. దాంతో పాటు మనిషి సుఖంగా ఉండటం, శాంతిగా ఉండటం, ఎటువంటి ఆందోళన లేకుండా ఉండటం, అందరితో కలిసి ఉండటం, చక్కగా అతనికి సహాయం చేసే 10 మంది అతనికి ఉండటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. చక్కని కుటుంబం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిలో ఏది లేకపోయినా అది ఒక లోటే మనిషికి. మనం చేస్తాం. ఇలా అష్టదరిద్ర్యాలు ఏంటి, ఐశ్వర్యాలు ఏంటి, చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.